Hi, Namaste. This is your Mahesh Vaizak. Welcome to my channel. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ ఒకసారి మీరు ఫుల్గా చూడండి. నేను ఎంతో కష్టపడి నేను మీకోసం మొత్తం లైవ్ అంతా చూసిన తర్వాత నేను మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి నా వీడియోని ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను, నా సబ్స్క్రైబర్స్ కొంత తక్కువ మంది ఉన్నారు. దయచేసి మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే లైక్ కొట్టండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకు లైక్ కొట్టమంటానంటే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది లైక్ కొడితే. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ and subscribe and comment. సో బిగ్ బాస్ 9 ఆల్రెడీ నామినేషన్స్ అనేది జరిగిపోయింది. సో ఎవరెవరు నామినేట్ అయ్యారని చెప్పి నేను ఆల్రెడీ సుమన్ శెట్టి గారు నామినేట్ అయ్యారు, భరణి, హరిత హరీష్, డైమండ్ పవన్, ఫ్లోరా షైన్ అండ్ ప్రియా అండ్ మనీష్ మర్యాద వీళ్ళు నామినేట్ అయ్యారు. వీళ్ళలోని కామన్ పీపుల్లోనైతే 4 నామినేట్ అయ్యారు, హరీష్, హరిత్, డైమండ్ పవన్ అండ్ ప్రియా శెట్టి అండ్ మనీష్ మర్యాద. సెలబ్రిటీస్లో 3 నామినేట్ అయ్యారు, సుమన్ శెట్టి, భరణి అండ్ ఫ్లోరా షైన్. వీళ్ళ మొత్తం కలిపి వీళ్ళు 3 వాళ్ళు 4 మొత్తం 7 మంది నామినేట్ అయ్యారు. ఈ 7 మంది నామినేషన్స్ సెకండ్ వీక్ నామినేషన్స్లో స్టాండ్ అయ్యారు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, ఈ నామినేషన్స్ అన్నీ కొన్ని ఫేర్గా జరిగినాయి, కొన్ని అన్ఫేర్గా జరిగినాయి, కొన్ని డామినేషన్స్గా జరిగినాయి. ఈ నామినేషన్స్ మీరు ఆల్రెడీ చూశారు. ఈ డామినేషన్స్లో ఎవరు ఓటింగ్స్ డబల్ ఓటింగ్స్ ఎవరు పడిందో వాళ్ళే నామినేట్ అయ్యారు. సింగిల్ ఓటింగ్స్ పడిన పవన్ కళ్యాణ్ కానీ రీతూ చౌదరి కానీ వీళ్ళు నామినేట్ అవ్వలేదు. సో ఇక్కడ నామినేట్ అయిన వాళ్ళలోని టాప్ నుంచి బాటమ్ వరకు మనం చెప్పుకుందాం. ఇప్పుడు టాప్లో ఉన్నది యాజ్ యూజువల్ నేను ఆల్రెడీ చెప్పాను, నా వీడియోస్లో కూడా నేను మీకు చెప్తున్నాను. తెలియకుండా ఫస్ట్ వీడియోలో చెప్పాను, తెలియకుండా బాటమ్ నుంచి టాప్కి వచ్చారు ఒక పర్సన్. ఆ పర్సన్ మీకు నేను చెప్తాను, నా పర్సన్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ పర్సన్ ఎవరో కాదు, సైలెంట్గా తన గేమ్ తను ఆడుకుంటున్న సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు అయితే టాప్లో ఉన్నారు. ఇతను ఉన్నది 42% అంటే దగ్గరకు 10-15,000 ఓట్స్ ఇతను పడుతున్నాయి. ఇతను ట్రెండింగ్లో ఉన్నారు. ఎటువంటి సోషల్ నెట్వర్క్ వెళ్ళినా సుమన్ శెట్టి గారు ట్రెండింగ్లో ఉన్నారు. అతను గేమ్ ఆడుతున్నారు, నిజాయితీగా ఆడుతున్నారు. సో సుమన్ శెట్టి గారు టాప్లో ఉన్నారు. అండ్ సెకండ్ ఉన్నది భరణి గారు. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, సెలబ్రిటీసే టాప్లో ఉంటున్నారు. కామనర్స్ టాప్లో ఉండవలసిన ప్లేస్లో సెలబ్రిటీస్ టాప్లో ఉంటున్నారు. భరణి గారు ఏమో 26%లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో ఉన్నది హరిత హరీష్ గారు. నేను ఈ విషయం మీకు చెప్తూనే ఉన్నా, కామనర్స్ నుంచి ఆడుతున్నారా ఎక్సెప్ట్ హరిత హరీష్, మిగతా వాళ్ళు ఎవ్వరు ఆడట్లేదురా. హరీష్ గారు ఒక్కళ్ళు గేమ్ చూపిస్తున్నారు, వాళ్ళ గేమే తగ్గిపోతుందిరా, ఈ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా హరిత హరీష్ అయితే టాప్లో ఉంటారన్న. అలాగే కామనర్స్ నుంచి అయితే హరిత హరీష్ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కామనర్స్లో అయితే, నార్మల్ ఓటింగ్స్లో అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇతనికి 8.24%. రెండోది ఫోర్త్ ప్లేస్లో కామనర్స్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మామూలుగా అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు డైమండ్ పవన్. ఇతనికి వచ్చింది 7.22%. నెక్స్ట్ సెలబ్రిటీస్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్నది ఫ్లోరా షైని, నార్మల్గా ఉన్నది ఫిఫ్త్ ప్లేస్లో. ఈమె ఏమో వచ్చేసి 6.36. ఈ వీక్లో ఫ్లోరా షైని డేంజర్ జోన్లో ఉండదు, తను సేఫ్ అయిపోద్ది. ఒకవేళ ఎండ్ వరకు వచ్చిందంటే ఫ్లోరా షైని సేఫ్. నెక్స్ట్ లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నది ప్రియా అండ్ మనీష్ మర్యాద. వీళ్ళిద్దరిలో కామనర్స్ నుంచి ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతున్నారు, మనీష్ మర్యాద అండ్ ప్రియాకి వచ్చింది 5.66, మనీష్ మర్యాదకు వచ్చింది 3.55. ఈ ఓటింగ్స్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. మీరు ఎటువంటి అఫీషియల్స్ ఓటింగ్స్ తీసుకున్నా కూడా ఇదే ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. సుమన్ శెట్టి గారు టాప్లో ఉన్నారు, మనీష్ మర్యాద ఏమొచ్చేసి బాటంలో ఉన్నాడు. ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 7 పీపుల్లో కామనర్స్ నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అదే జరుగుతుంది. కామనర్స్ నుంచి మనీష్ మర్యాద కానీ ప్రియా కానీ డైమండ్ పవన్ కానీ వెళ్ళిపోతారు అన్నాను. కానీ మనీష్ మర్యాదకి ప్రియాకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళిపోవడానికి. ఫ్లోరా షైని గారు అయితే ఈ వీక్ నామినేషన్ నుంచి సేఫ్ అయిపోతారు. హరీష్ సేఫ్ అయిపోతాడు. అండ్ భరణి గారు, సుమన్ శెట్టి గారు ఆల్రెడీ సేఫ్ అయ్యారు. సో ప్రజెంట్ సేఫ్ అయ్యింది ఎవరెవరంటే సుమన్ శెట్టి గారు సేఫ్ అయిపోతారు, భరణి సేఫ్ అయిపోతాడు. రెండోది ఏమొచ్చేసి మన సుమన్ శెట్టి గారు కాకుండా మన డైమండ్ పవన్, ఫ్లోరా షైని వీళ్ళందరూ సేఫ్ అవుతారు. వీళ్ళు కాకుండా సేఫ్ అయింది ఎవరెవరా అంటే ఫ్లోరా షైని గారు అండ్ డైమండ్ పవన్, వీళ్ళే సేఫ్ అవుతారు. సో ప్రజెంట్ అయితే ఉన్నది, ప్రజెంట్ మనం చూసుకున్న లిస్ట్లో ప్రకారంగా చూసుకుంటే ప్రియా అండ్ మనీష్ మర్యాద వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరి నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఏమో వాళ్ళు గేమ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఓటింగ్స్ పెరగచ్చేమో, అది మనకు తెలియదు. కానీ మనీష్ మర్యాదకి ఏమైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళడానికి. ఎందుకంటే అతను ఒక వేలో వెళ్తున్నాడు. అతను ఏంటి అంటే ఆయన డామినేటెడ్ పర్సన్ అన్నట్టుగా వెళ్తున్నాడు. నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఎవరికి డిస్కరేజ్ చేయను. గేమ్ బట్టి నేను డిస్కరేజ్ అండ్ సేవ్ చేస్తూ చెప్తూ ఉంటా, అంటే సపోర్ట్ చేస్తూ ఉంటా.
సో ఇప్పుడైతే మనీష్ మర్యాదది కామనర్స్ అయితే కొంచెం డల్గా అయితే ఉంది. సో చూద్దాం ఇంకా ముందుకి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓటింగ్స్ వీక్లీ ఇస్తుంటాను, అలాగే నేను మీకు లైవ్ అప్డేట్స్ కూడా మీకు మధ్యాహ్నం ఇస్తాను, ఈవినింగ్ కూడా ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సైడ్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.